ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం కూలి కోసం బతికేవాళ్ళం. మేమేదో ప్రజాసేవలు చేద్దాము, ప్రజల కోసం వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసేవాళ్ళం కాదు. అలా ప్రజాసేవ కోసం వచ్చేవాళ్ళే 1వ తారీఖు మా అందరికన్నా ముందు జీతాలు తీసుకునేది వాళ్ళే. ఫస్ట్ జీతాలు ఈ రాష్ట్రంలో ఎవరికి వేస్తారా అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అంటే అసెంబ్లీకి వేస్తారు. తర్వాత కోర్టులకు వేస్తారు జీతాలు. మాకిస్తే రాష్ట్రాలన్నీ కూలిపోతాయని చెప్తారు, కానీ పెన్షన్ తీసుకునేది కూడా మొట్టమొదటి వాళ్ళే. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా రెండు పెన్షన్లు ఆ రకంగా తీసుకుంటారంటే మేము కూలి కోసం వచ్చిన వాళ్ళం, మేము ప్రజాసేవ చేసుకొచ్చిన వాళ్ళు. సో ప్రజాసేవ, కూలి సేవకు వచ్చినటువంటి మేము మా ఇబ్బందులు ఒకసారి గమనిస్తే చాలా దారుణంగా ఉంటాయి. మీరు గమనించండి, మేము దాచిపెట్టుకుంటాం డబ్బులు మా కుటుంబ అవసరాల కోసము, వైద్య ఖర్చుల కోసము, లేదా పిల్లలకి ఏదైనా పెద్ద చదువులకు వెళ్తే కట్టడానికనో, లేదా ఇల్లు వాకిలు ఏదైనా కొనుక్కోవటానికో, కట్టుకోవటానికో, పిల్లలు చేసుకోవడానికి దాచుకుంటాం. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఈ ప్రభుత్వాలు ఏమని చెప్పాలి చెప్పండి మీరు? దాచుకున్న డబ్బులు అత్యవసరం కోసం దిక్కు లేదు, ఎవరికి చెప్పుకోవాలి లేదు. ప్రతి ప్రభుత్వం ఎవరు వచ్చినా జీతాలు 1వ తారీఖు అనేది ఎవరికైనా మీరు చూడండి, కూలి పనికి, బేల్దారి పనికి వచ్చేవాడికి కూడా శనివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు కూలి డబ్బులు ఇవ్వకపోతే వాడు నెలేస్తాడు. ఎంత కష్టమైనా నష్టమైనా సాయంత్రం నేను ఇంటి పని చేయించుకునేవాడిని వెళ్ళి ఎవరో ఒకరి అప్పు తీసుకుని వెళ్ళి ఆ కూలీలకు ఇస్తే గానీ వాడి ఇంటికాడి నుంచి బయటకు వెళ్ళడు. మరి నా జీతాలు ఎందుకు ఆపుతున్నారు మీరు?